వెల్కమ్ టు మలేషియా. మరి రాజే మాట్లాడతాడు. అందరు బాగుండాలి, అందరం మనం మంచిగా ఉండాలి. మలేషియా అందులో నువ్వు ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. నా గోపాల్ సార్ మలేషియా చాలా బాగుంది. I'm from Malaysia. நான் தமிழ்நாடுல இருந்து சென்னையில இருந்து வந்திருக்கேன். எங்க அப்பா வந்து தாத்தா சென்னையில பிறந்தவங்க. ఇంటర్నేషనల్ ట్రిప్ వచ్చినా అని ఆనందపడాలా లేకపోతే అంగుల్స్తో వచ్చినా అని బాధపడాలి నాకేం అర్థం అవుతలే. వీడు నాసికందర్ అని చెప్పి స్వీట్ హార్ట్ రెండు కలిపాడు. మీ బండి ముంగడ పెట్టిండు, మరి ఎట్లా తినడో ఏమో కూడా ఏం అర్థం అవుతలేదు. దీనికి 50 రింగిట్లు తీసుకున్నాడు. ల్యాండెడ్ ఇన్ మలేషియా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఫస్ట్ మలేషియా, తర్వాత ఏంటో మీరే చూడండి. ఎందుకంటే ఒకటి వీడియోలో అన్ని చెప్తే బాగోదు కదా. సో ఎయిర్పోర్ట్కి వచ్చినాం, ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయితే అయిపోయాం. సో ఫైనల్లీ మన బోర్డింగ్ అండ్ ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇదే 11:55కి ఉంది నైట్ మనకు ఫ్లైట్. సో ఇప్పుడు 10 అవుతుంది, ఇంకా చాలా టైం ఉంది. సో ఇప్పుడు వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. మనకి 4:35 అట్లా ఉంది ఫ్లైట్ రీచ్ కావడానికి మలేషియా. సో మలేషియాలో పోయినాక ఏంటి సంగతులు ఏంటి అని చెప్పి అక్కడ ఫ్లైట్ లోకి వచ్చేసి Give away to the other passenger to pass through the big carry-on baggage. You can put in the overhead compartment. Small. క్రేజీ వ్యూ ఒకసారి చూడండి. ఇంటర్నేషనల్ ట్రిప్ వచ్చినా అని ఆనందపడాలా లేకపోతే అంగుల్స్తో వచ్చినా అని బాధపడాలి నాకేం అర్థం అవుతలే. వీళ్ళేమో ఎక్కడ దొరికితే అక్కడ ఫోటోలు వీడియో కాల్ ఇవన్నీ నడుస్తున్నది కథ. మళ్ళీ దాంతోడు ఇవి ఆగుడు పంచాయతీలు బాగానే అవుతున్నాయి, పర్లేదు. వచ్చినాం, క్యాబ్ ఒక 10 minutesలో వస్తుందట. ఇక్కడ మనం వెయిట్ చేయాలి. 61 kilometers ఉంది హోటల్. ఫైనల్గా కార్ వచ్చింది, సో హోటల్కి వెళ్ళిపోతున్నాం. హాయ్, How are you? నైస్ టు మీట్ యూ. వాట్స్ యువర్ నేమ్? కలాయ్. Hi. యా, యు లుక్ వెరీ హ్యాండ్సమ్. Oh, thank you. నైట్ అయిందని చెప్పి ఎవరైనా కవర్ చేయాలి. లైక్ ఇంట్రడ్యూస్ చెప్తారు. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి, మీ పేరు ఏంటిది? మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి మలేషియా వచ్చాం. మా డ్రైవర్ గుడ్ డ్రైవర్. హోటల్ బుకింగ్ కి మేము హోటల్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ Driver గుడ్ name గోపాల్ సార్, యాంథనీ. Anthony. రాజయ్య. అందరు బాగుండాలి, అందరం మనం మంచిగా ఉండాలి. మలేషియా చాలా బాగుంది. తెలుగు మాట్లాడు. వెరీ గుడ్. Anthony sir, doing very chill. I'm from Malaysia. நான் தமிழ்நாடுல இருந்து சென்னையில இருந்து வந்திருக்கேன். எங்க அப்பா வந்து தாத்தா சென்னையில பிறந்தவங்க. మీ తాత వాళ్ళు అక్కడ Grandfather from Chennai. I'm third generation in Malaysia. ఓకే, థర్డ్ So జనరేషన్. welcome to Malaysia. రూమ్ తీసుకున్నాం. మన 14th ఫ్లోర్కి వెళ్ళాలి. ఏ మాట కామాట అంటే మనది రూమ్ బుకింగ్ 3కి ఉంది. మనం ఎర్లీ వచ్చినాం అంటే ఇంకా ఎర్లీ రావాలి, కాకపోతే కొంచెం లేట్ అయిందని చెప్పి ఇది ఆగిపోయింది. ఇక్కడికి ఫ్లోర్ 4th ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లెక్క ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్ పార్కింగ్ మొత్తం ప్లేస్. మన రూమ్కి అయితే వచ్చినాం. మన గోపాల మన కార్డ్ పెట్టి డోర్ ఓపెన్ చేస్తుండో. అక్కడ లోపల రూమ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. మనం మొత్తం 4 members కాబట్టి 2 rooms బుక్ చేసిర్రు. ఆ శ్రీను బాయ్ వాళ్ళ రూమ్లో అయితే విండో లేదు, మన రూమ్లో విండో ఉంది. ఆ విండోలో నుంచి మాత్రం వ్యూ నెక్స్ట్ లెవెల్. ఆ మలేషియా మొత్తం కనబడుతుంది ఈ 14th ఫ్లోర్ నుంచి. బ్యూటీ ఆఫ్ మలేషియా. ఇవాళ ప్లాన్స్ ఏం లేవు, రెస్ట్ డే. కానీ మనం రెస్ట్ తీసుకోం కదా, సో మనం బయటికి వెళ్తున్నాం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇన్ మలేషియా. మన అన్నాడు పుష్పాటోలో యాక్ట్ చేసిండట. రోజు చెప్పండి. మాంగళ్యం మాది ఆంధ్ర, ఈస్ట్ గోదావరి. నాకు తెలంగాణ హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ నుంచి వచ్చి మలేషియా వచ్చా. మలేషియా మొత్తం నెట్వర్క్ గ్రౌండ్ చేస్తున్నా. జై ఆంధ్ర, జై తెలంగాణ, జై మలేష్, జై మలేష్, జై మలేష్. అంకుల్స్ చూడడానికి అంకుల్స్ కానీ యూఆర్ యంగ్, ఉత్తేజవంతులు చాలా. నీ ఏజ్ ఎంత అన్న? నా ఏజ్ 35. मैं बाबा टिल्लू మూవీ ఆర్టిస్ట్. मतलब वो अलग ही लेवल का बंदा था. ఓకే, సో ఫిష్ రెడీగా మామూలు కర్రీస్ 260 rupees అన్నట్టు. ఫిష్ అయితే ఆల్దే చికెన్
వన్ వెజ్ ఫ్రైడ్ ఆనియన్. వీడు నాసికందర్ అని చెప్పి స్వీట్ హార్ట్ రెండు కలిపిండు. మీ బండి ముంగడ పెట్టిండు, మరి ఎట్లా తిన్నాడు ఏమో కూడా ఏం అర్థమవుతుంది. దీనికి 50 రింగిట్లు తీసుకున్నాడు. ఫుడ్ తిన్న తర్వాత ఏమైంది, డబ్బులు కట్టుర్రి అంటే మన దగ్గర డాలర్స్ ఉన్నాయి. డాలర్స్ అని అంటే నార్మల్ గా $20 $10 అని ఏం కదా, మనం $100 చూపించినాం. అందుకని చెప్పి ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, ఆ షాప్ పోయి చేంజ్ ఇప్పించుకొని మళ్ళీ పోతున్నాం. మన వాళ్ళు ఇద్దరు ఆడు ఉన్నారు, పోయి బిల్ కట్టుకొని రావాలి. ఇప్పుడు ఫుల్ ఫ్రెష్ అప్ అయినా, జ్యూస్ మీద ఉన్నాం మొత్తం. ఎందుకంటే మా ఆఫ్టర్నూన్ తిన్నాం, బయటకు వెళ్ళి నార్మల్గా తినేసినాం. నైట్ నిద్ర లేదు. సో నిద్ర లేదు కాబట్టి తిరగడానికి కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా అందరికి, అంకుల్స్ కదా. సో మనకి ఎప్పుడు ఉంటుంది అనుకో, అదే విషయం. ద బ్యూటీ ఆఫ్ నైట్స్ మలేషియా ఎట్లా ఉంటుందో చూద్దాం. నైట్ టైం మలేషియా ఎట్లా ఉంటుందో చూపిస్తా, రండి చూడండి, ఆనందపడాలి, ఎంజాయ్ చేయండి. మీరు కూడా వెళ్దామని ట్రై చేయండి. తప్పకుండా రండి. దీన్నే ట్విన్ టవర్స్ అంటారు. ట్విన్ టవర్స్ ని కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ అంటారు. ఫస్ట్ దాంట్లో పెట్రోలియం సంబంధించింది ఉంటుంది, అండ్ సెకండ్ దాంట్లో కార్పొరేట్ సంబంధించింది లైక్ మైక్రోసాఫ్ట్, IBM ఇట్లాంటి కంపెనీస్ ఉంటాయి. ఇది ఫ్రైడ్ రైస్, నాకు ఆమ్లెట్లో ఫ్రైడ్ రైస్ వేసారు. నువ్వు మన కాక న్యూడిల్స్ తీసుకున్నాడు, ప్లెయిన్ న్యూడిల్స్. ఇవాళ ఒక్కరోజు చైనీస్ అయిపోతుంది. ఇవాళ ఒక్కరోజు నేను తినే ఫ్రైడ్ రైస్ పేరు పటాయా ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇందులో ఏంటంటే ఆమ్లెట్ వేసి దాని లోపల రైస్ వేసి ఇట్లా డైరెక్ట్ పట్టుకొని వస్తాడు. బాగానే ఉంది టేస్ట్. ఇప్పుడే మా డిన్నర్ అయిపోయింది. సో మీరు చాలా బాగుంది. ఎప్పుడు మలేషియా వచ్చినా కానీ పటాయా ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. ఎందుకంటే ఈ అదేంటి కలాకండర్ అని చెప్పి అంటారు, అంత చెత్త ఉంటుంది. మన తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళు అయితే తినలేరు, బాగా కష్టం. అందుకే తింటగిట్ట ఫ్రైడ్ రైస్ లేకపోతే న్యూడిల్స్ ఇవి ఓకే. ఇవి కొంచెం అంటే స్పైసీ కానీ అవన్నీ మంచిగా ఉన్నాయి. మలేషియాలో వాటర్ కూడా బాగుంది బ్రో, వాటర్ చాలా బాగుంది. వాటర్ చాలా బాగున్నాయి. కానీ ఫుడ్ మాత్రం ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్ ఇంకా సీ ఫుడ్ ఇవి తినడానికి ట్రై చేయాలి. మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 2.5 hours అవుతుంది. 2.5 hours నుంచి నాన్ స్టాప్గా తిరుగుడు పైన ఉన్నాం. కానీ మలేషియాలో కొంచెం కూడా దుమ్ము లేదు, దుమ్ము అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనం వాక్ చేసినప్పుడు ఇట్లా టిష్యూ పేపర్తో ఇట్లా అంటే మొత్తం ఇట్లా బ్లాక్ అవుతుంది కదా, అయితేలే డస్ట్ మొత్తానికి లేదు, మొత్తం క్లీన్ ఉంది అసలు. ఇక్కడ చూడండి రోడ్స్, ఈ వాకింగ్ పాత్ కూడా క్లీన్ ఉంది అసలు, దుమ్ము అనేది లేదు. మరి ఎందుకు లేదు మనం ఆగడతాం. సూపర్ 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 సిటీ. ఇవాళ ఏం చూస్తామని అంటే ట్విన్ టవర్స్, నార్మల్గా స్ట్రీట్ ఒక 3-4 స్ట్రీట్స్ చూసినాం. తర్వాత బుకెట్ కవర్ చేసినాం. బుకెట్ స్ట్రీట్ ఓకే పర్లేదు, బాగానే ఉంది. ఇవాళ జస్ట్ రెస్ట్ తీసుకోమంటే మేమే నార్మల్గా అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి బయటకు వచ్చి ఇవన్నీ చూసినాం. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్. Day 2 వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. Day 2 ఇన్ మలేషియా. Painted in golden color, made of ఇతనే మన గైడ్. నెక్స్ట్ ప్లేస్ ఏంది అక్కడ డీటెయిల్స్ అని చెప్తున్నాడు. where the water drips, that is where the limestone grows. So in order for the limestone to grow 1 inch, it takes 1,000 over years. So finally, the world's largest second Murugan temple in the Malaysia. ఇక్కడికి వచ్చేసాం. ఈ మురుగన్ స్టాచ్యూని 1891లో కట్టారు. మలేషియాలో ఉండే తమిళ వాళ్ళందరూ కలిసి ఈ టెంపుల్ ని కట్టారు. మన సైడ్ దసరా అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఇక్కడ తాయ్ పూజం అనే ఒక ఫెస్టివల్ ఉంటుంది, మురుగన్కి సంబంధించింది. మలేషియాలో ఉన్న తమిళ వాళ్ళంతా వచ్చి సెలబ్రేట్ చేస్తారు. ఆ సెలబ్రేషన్ ని చూడడానికి వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. మనం ఇప్పుడు టెంపుల్ పైన పోతూ చాలా 270 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొత్తం 270 స్టెప్స్ ఉంటాయి. కానీ ఈ స్టెప్స్ మాత్రం చాలా పైనకు ఉన్నాయి. అంటే ఎప్పుడైతే మన నీ పైన ఎఫెక్ట్ పడుతుంది నడిచేటప్పుడు. స్టెప్స్ మాత్రం ఫుల్ హైట్ ఉన్నాయి. ఫైనల్గా వచ్చినాం పైనకి. ఇక్కడ కేవ్స్ ఉన్నాయి, 400 million years బ్యాక్ కేవ్స్ అట ఇవి. గైడ్ చెప్పిండు, చూడండి. ఫైనల్గా పైకెక్కిన తర్వాత అమ్మవారి దర్శనం ఇచ్చింది.
ఇంకా కొంచెం ట్రిక్ వేసి ఇంకా పైనకి వెళ్తే మురుగన్ స్వామి విగ్రహం ఉంటుంది. సో ఆ పైన కేవ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇక్కడ మొత్తం ఫుల్ ట్రిక్ చేసిన తర్వాత లాస్ట్ టెంపుల్ వచ్చింది. ఇగో ఇదే మురుగన్ టెంపుల్. లోపల మురుగన్ స్వామి ఉంటాడు. మురుగన్ దర్శనం అయితే అయిపోయింది. మనం మళ్ళీ వెళ్తున్నాం మన బస్ దగ్గరికి. సో ఈ కేవ్స్ తర్వాత మనం నెక్స్ట్ హ్యాండ్మేడ్ క్లాత్స్ దగ్గరకు పోతున్నాం. ఇక్కడ మొత్తం చూడండి హ్యాండ్తోనే స్కార్ఫ్ కానీ, సారీస్ కానీ, టీ షర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ హ్యాండ్మేడ్. చూసుకోవచ్చు ఇక్కడ ఎట్లా డిజైన్ చేస్తారు ఏంది అనేది. This is a piece of free hand-drawn batik. Usually, these pieces start of a white piece of material, either silk, cotton, or mixed. And this is a pure silk material. Firstly, the artist will use ఈ ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ చేయితో చేయబడింది. ఈ పెయింటింగ్స్ కానీ, క్లాత్స్ కానీ, టీ షర్ట్స్, స్కార్ఫ్స్, సారీస్, ఎవ్రీథింగ్. సిల్క్ సారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇంతకుముందు ఒక డిజైన్ చూసారు కదా స్టార్టింగ్లో, ఇది ఫైనల్ అవుట్పుట్. అది మొత్తం ఇట్లా పెయింట్ వేస్తే ఇక ఫైనల్గా ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఒక స్కార్ఫ్తోని మనం ఏమేమైతే చేయొచ్చు అనేది ఒక ఆంటీ చూపిస్తుంది, చూడండి. okay, this side. Then another one stick. Okay, thank you. Yes, ready. Yes, thank you. Hello, wrong way. స్కార్ఫ్స్ ఇవన్నీ స్కార్ఫ్స్ ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇంతగా చూపించిన వీడియోలో ఇందాక చూపించా కదా సేమ్ వీడియో, అట్లా డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు. 8, and it's now the second tallest building in the world after the Burj Khalifa in Dubai, and that one stands at a height of 678.9 meters tall. Yeah, very easy to remember. Yeah, 6, 7, 8, 9. Okay, not 6, 7. Okay, and the use case of that building, ladies and gentlemen, is that the top 1/3 of it belongs to Park Hyatt Hotel. Okay, and the bottom 2/3 of it belongs to the most widely used bank in Malaysia, Maybank. Okay. So this car was introduced by the British, or brought over by the British from to Malaysia, or Malaya, I should say. Yeah, prior to independence, this country was known as Malaya in the 20th century. Okay, and about this museum in front of you. So now we are going to the King's Palace. You can see here. Of 14 points to represent the 13 states and one federal territory of Malaysia. They represent the 5 former unfederated states of Malaysia. And these 5 states also happen to have sultans. Yeah, so these are the 5 states that have sultans from the line. దీన్ని పెటగాస్ వార్ మెమోరియల్ అంటారు. సెకండ్ వరల్డ్ వార్ అయినప్పుడు అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళ కోసం కట్టింది ఇది. అండ్ హిస్టారికల్ ల్యాండ్ మార్క్ అని కూడా అంటారు. ఇదంతా మే బ్యాంక్ ఏరియా, మలేషియా రివర్. ఇక్కడ ఇదంతా రివర్. అక్కడ 2 రివర్స్ మీట్ అవుతాయంట. ఈ రివర్ పేరు క్లాంగ్ రివర్, ఆ రివర్ పేరు గొంబాక్ రివర్. సో ఈ 2 రివర్స్ మీట్ అయ్యే ప్లేస్ అక్కడ ఈ 2 రివర్స్ మీట్ అయ్యి మలేషియా రివర్కి వెళ్ళిపోతాయి. ఇది రివర్ అన్నారు కానీ మన సైడ్ కాలువల్లో ఉన్నాయి, ఉంటాయి కదా SRSP ఆ టైప్లా చూడొచ్చు. ఇట్లా నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో ప్రతి ఒక్కటి డైరెక్ట్ ఒరిజినల్ దొరుకుతుంది. మనకి కెమికల్స్ కానీ ఏం వాడకుండా డైరెక్ట్ చేస్తారు ఇవన్నీ. మలేషియాలో స్పెషల్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి. అంటే నార్మల్గా శాంపిల్ ఇచ్చారు, తిన్న తర్వాత టేస్ట్ చాలా బాగున్నాయి. అంటే మనం బయట తిన్నదానికి ఇక్కడ తిన్నదానికి చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్. ఇంకా చాక్లెట్ ఉండే ప్లేస్కి వీడియో అలో లేదు, అందుకని చెప్పి ఇక్కడ బయట కవర్ చేసిన, లోపల వీడియో తీయనియలేదు వాళ్ళు. నేను లిటరలీ చెప్తున్నా, మలేషియా అసలు ఎవ్వడు కూడా ఖాళీ లేడు. ప్రతి ఒక్కడు పని చేసుకుంటూనే ఉన్నాడు. స్టడీ చేసుకున్నాడు స్టడీ, వర్క్ చేస్తాడు వర్క్. అయితే మనని ఫస్ట్ డ్రాప్ చేసి చూసిన హోటల్లో ఆయన ఒక గైడ్. అంటే ఇప్పుడు ఈ టూరిస్టులు అందరూ వచ్చి ప్లేసెస్ దింపుకుంటూ గైడ్ చేసే వాళ్ళు ఉంటారు ఇష్టమా, ఆయన ఆ గైడ్. కానీ పార్ట్ టైం అంటే ఫుల్ టైం అది చేసుకుంటూ పార్ట్ టైం కూడా చేసుకోవాలి అని చెప్పి డ్రైవర్గా వచ్చాడు. సో ఇక్కడ ఏంటి అని అంటే వర్క్ ఈ వర్క్ చేస్తే నీకు వాల్యూ ఉండదు అని ఏం లేదు, మన ఇష్టం, ఏ వర్క్ అయినా చేసుకో, కానీ వర్క్ మాత్రం ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్. అట్లా టూరిస్ట్ గైడ్గా చేసుకుంటూ కూడా మళ్ళీ పార్ట్ టైం క్యాబ్ నడుపుతుండు డ్రైవర్ లెక్క. నేను అంటుండు మళ్ళీ ఆయన చెన్నై నుంచి వచ్చిండట వాళ్ళ తాతయ్య వాళ్ళు. నాకు మంచిగా అనిపించింది చూసాను.
బాగా డెవలప్ కావాలి మనం, అంటే ఇక్కడ చూసిందాం కదా తర్వాత. ఇంక ఇది ఇట్లుందంటే జపాన్ ఇంకెట్లుంటుందో. గుడ్ మార్నింగ్ గైస్, ఈరోజు వేకప్ ఫ్రమ్ మలేషియా. సో నిన్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా టైం లేదు, ఇవాళ తినేసి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. సో బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ నేను చూపిస్తాను. వైట్ రైస్, ఇది కూడా రైస్, ఇది ఫిష్, చికెన్, ఒకటి సలాడ్స్ ఇచ్చారు, కీరా, ఇదేంటో నాకు కూడా తెలియదు. ఇది గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్. ఇక్కడ మోమోస్ అనుకోండి, పాపడ్ అండ్ ఇంకా బ్రెడ్, ఇక్కడ జామ్స్. సో ఇక్కడ రోస్ట్ కావాలంటే రోస్టెడ్ పెట్టుకోవచ్చు. ఇది కాఫీ ఇది, అది టీ. సో ఇవన్నీ మనకి బ్రేక్ఫాస్ట్ అన్నట్టు. సో దిస్ ఈస్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. లగేజ్ తీసుకొని రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాం, ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే. ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. మన నెక్స్ట్ వ్లాగ్ థాయిలాండ్, సో డోంట్ మిస్ ఇట్, అది మాత్రం క్రేజీ ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.